విజయం ఎవరికీ సులువుగా రాదు. మనమే దాన్ని వెంటాడి వేటాడి సాధించాలి. ఇప్పుడు నీ దగ్గర ధనం, అధికారం ఉన్నాయి కదా అని సాటి మనుషులను నా ముందు నువ్వెంత ఆఫ్టరాల్ అని చులకనగా చూడకు. నీ ధనం, అధికారం నిన్ను విడిచిపోయినప్పుడు నువ్వు మళ్ళీ బ్రతకాల్సింది అంతకుముందు తక్కువగా చూసిన సామాన్య మనుషుల మధ్యనే. ఓటమి మన వేగాన్ని మరింత పెంచే ఇంధనమవ్వాలేగాని మన ప్రయత్నాన్ని ముగించే అంతం కాకూడదు. అహం, గర్వం ఈ రెండు ఎంతటి వారినైనా పాతాళంలోకి తొక్కేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మన మస్తిష్కంలోనికి రానివ్వకూడదు. డబ్బు చెడ్డది కాదు. అది తమ దగ్గరకు రాగానే మారిపోయే మనుషులే చెడ్డవాళ్ళు. ఒక మొక్కని నాటడం అంటే ప్రకృతిని కాపాడటం మాత్రమే కాదు, మనకు తెలియకుండానే ఎన్నో వేల మందికి సహాయపడుతున్నట్లు. విపరీతమైన కోపం, అంతులేని సంతోషం ఈ రెండూ కూడా ఆ క్షణం మనిషి యొక్క విచక్షణను కోల్పోయేలా చేస్తాయి. అందుకే పెద్దలు చెబుతుంటారు, బాగా ఆనందంలో ఉన్నప్పుడు గాని లేదా కోపంలో ఉన్నప్పుడు గాని ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని. మనల్ని పొగిడే వాళ్ళందరూ మిత్రులు, విమర్శించే వాళ్ళందరూ శత్రువులు అనే రూలేమీ లేదు. పొగిడేవాళ్లు మన నుంచి ఏదో ఆశించి అలా గొప్పలు చెప్పవచ్చు. విమర్శించేవారు మన బాగు కోసం కొన్నిసార్లు తిట్టి కూడా ఉండవచ్చు. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మన తెలివిని ఉపయోగించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి డబ్బుకు ఉంది. ఆ డబ్బు సంపాదించే తెలివి నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహమవుతుంది. సులువుగా లభించిన గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువ. సాధారణంగా ఒక వ్యక్తి ఎందులోనైనా విజయం సాధిస్తే జనాలు అందులో గొప్పేముందిరా, వాడి అదృష్టం బాగుంది అందుకే గెలిచాడు, ఆ అదృష్టం నాకు ఉండుంటే నేను పైకొచ్చేవాడిని అని చాలా తేలికగా తీసిపారేస్తారు. కాని